ఓం శాంతి. ఈరోజు మురళి 5/5/2022. मीठे बच्चे, तुम बाप की श्रीमत पर चलो तो तुम्हें कोई भी दुख दे नहीं सकता। दुख तकलीफ देने वाला रावण है जो तुम्हारे राज्य में होता नहीं। మధురమైన పిల్లలరా, మీరు బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తూ ఉన్నట్లయితే మీకు ఎవ్వరు కూడా దుఃఖం ఇవ్వలేరు. దుఃఖము కష్టము ఇచ్చేవారు రావణుడు. మీ రాజ్యంలో ఉండడు రావణుడు, దుఃఖం ఇచ్చే రావణుడు. ఇప్పుడు కూడా దుఃఖం లేకుండా ఉండాలంటే బాబా శ్రీమతం పైన నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: इस ज्ञान यज्ञ में तुम बच्चे कौन सी आहुति देते हो? ఈ జ్ఞాన యజ్ఞంలో పిల్లలు మీరు ఎటువంటి ఆహుతి ఇస్తున్నారు? उत्तर: इस ज्ञान यज्ञ में तुम कोई तिल जौ की आहुति नहीं देते। इसमें तुम्हें देश है जो कुछ भी है वो सब आहुति देनी है, अर्थात बुद्धि से सब भुला देना है. ఇక్కడ ఈ జ్ఞానయజ్ఞంలో నువ్వులు నవధాన్యాలు అని ఆహుతి ఇచ్చే అవసరం లేదు. ఇక్కడ దేహసేతం ఏదైతే ఉందో వాటన్నింటినీ ఆహుతి ఇవ్వాలంటే బుద్ధి ద్వారా వాటన్నింటినీ మరవాలి అని చెప్తున్నారు బాబా. इस यज्ञ की संभाल पवित्र रहने वाले ब्राह्मण ही कर सकते हैं. ఈ యజ్ఞాన్ని సంభాలించటము అనేది పవిత్రంగా ఉండే బ్రాహ్మణులే చేయగలరు. जो पवित्र ब्राह्मण बनते वही फिर ब्राह्मण सुदेवता बनते. ఎవరైతే పవిత్రమైన దేవతలుగా తయారవుతారు ఈ సమయంలో వాళ్ళే బ్రాహ్మణ సుదేవతలుగా తయారవుతారు. ఒకటి, నువ్వులు నవధాన్యాలు మెటీరియల్ వేయటానికి కుదరదు ఈ యజ్ఞంలో. ఇంకొకటి, పవిత్రంగా ఉన్న బ్రాహ్మణులు చేయాలి ఈ యజ్ఞాన్ని. గీత్: తుమ్హి పాకి హమ్నే జహా పాలియా హై, నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అని పాట. ఓం శాంతి. बच्चे आए हैं बाप के पास, बच्चे ज़रूर आएंगे तब जब बाप को पहचान कर बाप कहेंगे. పిల్లలు బాబా దగ్గరకు వచ్చారు కదా, ఎప్పుడైతే బాబాను గుర్తించి బాబా అని పిలిచారో అప్పుడే కదా వస్తారు పిల్లలు బాబా దగ్గరికి. నహీ ఆ హీ నహీ సక్తే, బాబా అని గుర్తుపట్టకుండా రాలేరు కదా బాబా దగ్గర. बच्चे जानते हम जाते निराकारी बेहद बाप के पास, उनका नाम शिव बाबा है, उनको अपना शरीर नहीं है, उनका कोई भी दुश्मन बन नहीं सकता. పిల్లలు తెలుసుకున్నారు నిరాకారి అనంతమైన తండ్రి శివ్ బాబా దగ్గరికి వెళ్తున్నాం మనము. అతని పేరే శివ్ బాబా. అతనికంటూ తన శరీరం లేదు, ఎవరు శత్రువులు కూడా ఉండరు బాబాకు కదా. యహా దుష్మన్ బంతే తో రాజాకు మార్ డాల్తే. ఇక్కడ ఒకరికొకరు శత్రువులై చంపేసుకోవటాలు జరుగుతూ ఉంటాయి, రాజులు చంపుకుంటూ ఉంటారు చూడండి. गांधी को मारा क्योंकि उनका तो शरीर था, बाप को तो अपना शरीर ही नहीं. मारना चाहेंगे वो भी उसको जिसमें प्रवेश करता हूँ आत्मा को तो कोई मार काट नहीं सकते. బాబా చెప్తున్నారు గాంధీజీని చంపారు ఎందుకంటే శరీరం ఉంది అతనికి, బాబాకైతే తన సొంత శరీరం లేదు. చంపాలని వచ్చినా కూడా ఈ బ్రహ్మబాబా శరీరంలో ప్రవేశించి వచ్చారు కాబట్టి బ్రహ్మబాబా శరీరమే దొరుకుతుంది, కానీ శివబాబా దొరకరు కదా. ఆత్మను ఎవరు కట్ చేయలేరు, చంపలేరు. तो जो मुझे यथार्थ रीति जानते हैं उनको ही राज्य भाग्य देते हैं. उन्हों के राज्य भाग्य को कोई जला नहीं सकता, నా పని డుబ్బో సక్తా కిసి బి హాలత్ మే. నన్ను యథార్థ రీతిలో తెలుసుకున్న వారికి నేను రాజ్యభాగ్యం ఇస్తాను అన్నారు బాబా. నేనిచ్చే రాజ్యభాగ్యాన్ని ఎవరు కాల్చలేరు, నీటిలో ముంచలేరు ఏ పరిస్థితుల్లో కూడా. तुम बच्चे बाप से वर्षा लेने आए అవినాశి రాజధానికి. అందుకే దీన్ని ఏమంటారు? అవినాశి రాజధాని యొక్క వారసత్వం తీసుకోవటానికి వచ్చారు పిల్లలు మీరు అని చెప్తున్నారు బాబా. జిస్కో కోయి भी दुख अथवा तकलीफ दे ना सके वहाँ तकलीफ देने वाला कोई होता नहीं. మీ రాజధానిలో ఎవ్వరు దుఃఖము కష్టం ఇవ్వలేరు, కష్టం ఇచ్చేవారే అక్కడ ఉండరు అని చెప్తున్నారు బాబా. సతీగా రాజధానిలో కష్టం ఇచ్చేవారు ఎవరు?
तकलीफ देने वाला रावण, रावण को दशेश भी दिखाते, सिर्फ रावण दिखाते, మండోదరి दिखाते नहीं, కష్టం ఇచ్చే రావణుడు అక్కడ ఉన్నాడు. 10 తలల రావణుడు అంటారు. కేవలం రావణుడికి 10 తలలు, మండోదరికి చూపించరు మళ్ళీ అని చెప్తున్నారు బాబా. సిర్ఫ్ నామ్ రఖ్ దియే కి రావణ్కి స్త్రీ థీ, కేవలం రావణ్ని భార్య అని మాత్రమే పేరుంది కానీ రావణ్ని లక్షణాలు కానీ రావణ్ని తలకాయలు కానీ ఇవి మళ్ళీ మండోదరికి చూపించరు. తో యహా రావణ్ రాజ్య में तुमको तकलीफ हो सकती है, वहाँ तो రావణ్ होता नहीं. ఈ రావణ్ రాజ్యంలో మీకు కష్టాలు ఉండొచ్చు కానీ సతయుగంలో రావణుడే ఉండడు, అందుకే అక్కడ దుఃఖాలు ఉండవు. बाप तो है निराकार, उनको कोई मार काट नहीं सकता. तुमको भी ऐसा बनाते जो तुमको शरीर होते भी कोई दुख ना हो सके. బాబా నిరాకారుడైన కారణంగా ఎవరు చంపలేరు, కట్ చేయలేరు. పిల్లల్ని కూడా ఎలా తయారు చేస్తున్నారంటే బాబా శరీరంలో ఉంటూ కూడా మీకు ఎవ్వరు దుఃఖం ఇవ్వలేరు, ఆ విధంగా తయారు చేస్తున్నారు బాబా. తో ऐसे बाप की मत पर चलना पड़े. బాబా ही ज्ञान का सागर है और कोई ये ज्ञान दे नहीं सकते. ఇటువంటి బాబా ఇచ్చే మతంపై నడవాలి కదా. బాబాయే జ్ఞాన సాగరుడు, ఇంకెవరి జ్ఞానం ఇవ్వలేరు. ब्रह्मा द्वारा सभी शास्त्रों का सार समझाते. ब्रह्मा है शिव बाबा का बच्चा, ऐसा नहीं कि विष्णु की नाभि से ब्रह्मा निकला. अगर नाभि कहे तो शिव बाबा की नाभि कमल से निकला. బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాల సారం బాబా మనకు వినిపిస్తున్నారు. బ్రహ్మ కూడా ఎవరు? శివ్ బాబాకి పుత్రుడు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చాడు అని అనుకోకండి, శివ్ బాబా పుత్రుడు బ్రహ్మ. విష్ణు నాభి నుండి పుట్టలేదు. ఒకవేళ నాభి నుండి బ్రహ్మ వచ్చాడని చూపిస్తే అది శివ్ బాబా నాభి కమలం నుండి వచ్చినట్టు లెక్క. అంటే గర్భం నుండి వచ్చారు అంటే అది శివ్ బాబా నుండి జన్మ తీసుకున్నారు కదా బ్రహ్మ. తుమ్బి శివ్కి నాభి సే నిక్లే, మీ జన్మ కూడా శివ్ బాబా నుండే కదా, శివ్ బాబా నాభి నుండి వచ్చినట్టే. బాకీ చిత్రతో సబ్ రాంగ్ హే, ఏకీ బాబా రైట్ చేస్తే. ఈ చిత్రాలన్నీ రాంగ్గా తయారు చేశారు, ఒక బాబాయే రైట్ చెప్పేవారు. రావణ్ ఆన్ రైటియస్ బనాతీ తే ఏ ఖేల్ ఏ ఇస్ ఖేల్ కో తుమి జాన్తీ హో. రావణ్ మళ్ళీ అసత్యంగా తయారు చేసేస్తూ ఉంటాడు వచ్చి. ఈ ఆట కోసం మీరే తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. కబ్ से रावण राज्य शुरू हुआ, कैसे मनुष्य गिरते गिरते गिर ही गए, ऊपर कोई भी चढ़ ना सके. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది? మనుషులు కింద పడుతూ పడుతూ ఇలా కింద పడిపోయారు, పైకి ఎక్కలేరు ఇంకా అన్నట్టు పడిపోయారు అనేది ఇదంతా తెలుసుకున్నారు కదా మీరు. बाप के पास जाने का जो रास्ता बताते वो और ही जंगल में डाल देते, क्योंकि रास्ता जानते नहीं बाबा के घर और स्वर्ग का. బాబా దగ్గరికి వెళ్ళే మార్గం ఏదైతే వాళ్ళు చూపిస్తున్నారో బయట వాళ్ళు ఇంకా అడవిలోకి వెళ్ళిపోతారేమో అన్నట్టు ఉంటుంది. ఆ మార్గం తెలియదు ఎవరికి. ఎక్కడికి? బాబా ఇల్లు మరియు స్వర్గానికి వెళ్ళే మార్గం ఎక్కడ చూపించేవాళ్ళు లేరు. जो भी गुरु आदि सब है हटी होगी, घर बार छोड़ देते, బాబా छुड़ाते नहीं है. గురువులు మొదలైన వారు హఠయోగిలు, వారు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోండి అనేది నేర్పిస్తారు హఠయోగాలు. బాబా ఏమి ఇక్కడ ఇల్లు వాకిలి వదలండి అని చెప్పట్లేదు. कहते हैं पवित्र बनो, కుమార్ और కుమారి పవిత్ర है. ఇక్కడ బాబా ఏం చెప్తారంటే సమాజంలో ఉంటూ కూడా మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా తయారవ్వండి. కుమార్ మరియు కుమారులైతే ఉన్నదే పవిత్రంగా ఉన్నారు. द्रौपदी पुकारती कि बाबा हमको बचाओ, हम पवित्र बनकर कृष्णपुरी में जानी चाहते हैं. ద్రౌపది పిలిచింది అని రాశారు. తండ్రి రక్షించు ఈ వికారాల నుండి, నేను పవిత్రంగా ఉండి కృష్ణపురిలోకి వెళ్ళాలనుకుంటున్నాను, స్వర్గంలో వెళ్ళాలనుకుంటున్నాను అని పిల్లలు పిలుస్తున్నారు కదా, కన్యలు కానీ మాతలు కానీ. అదే ద్రౌపది కథ రాశారు. कन्याएं भी पुकारते, माँ बाप तंग करते, मारते की शादी करनी ही होगी. కన్యలు కూడా బాబాని పిలుస్తూ ఉంటారంటే, ఎందుకంటే అమ్మ నాన్న చాలా విసిగించే వాళ్ళు ఉంటారు కొంతమంది, నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని కొట్టి బాధ పెట్టి. అప్పుడు మరి మనసు నుండి బాబాను పిలిచే ధ్వని వస్తుంది కదా. पहले माँ बाप कन्या के पाँव पड़ते क्योंकि खुद को पतित और कन्या को पावन समझते हैं. కాబట్టి దీన్నే ఈ ప్రాక్టికల్ స్టోరీనే అక్కడ ద్రౌపది యొక్క కథ రాశారు. బాబా చెప్తున్నారు, మొదట్లో అమ్మా నాన్నలు తల్లిదండ్రులు కన్య కాళ్ళ మీద పడతారు వివాహం కాకముందు, తెలుసా?
కన్య అంటే పూజనీయురాలు అని. ఎందుకంటే స్వయాన్ని పతితులుగా అనుకుంటారు. ఎవరైతే కుమారి ఇంట్లో ఉన్నారో వారు పావనమైన వారనే భావన ఉంటుందన్నమాట. అదే వివాహం అయ్యాక అందరి కాళ్ళ మీద పడాలని నేర్పిస్తారనమాట. అంటే పతితం అయిన దగ్గర నుండి ఇంకా వాళ్ళ పూజ స్థితి పోతుంది కదా. పుకార్తే బే హే పతిత పావన్ आओ। अब बाबा कहते కుమార్యా పతిత్ నా బనో नहीं तो फिर पुकारना पड़ेगा। ఓ పతిత పావన బాబా రండి అని పిలుస్తున్నారు కదా. అందుకే కుమారీలుగా ఉన్న వాళ్ళకైతే బాబా చెప్తున్నారు మీరు పతితులు అవ్వకండి ఇప్పుడు, లేకపోతే మళ్ళీ బాబాని పిలవాల్సి వస్తుంది మీరు పావనంగా ఎలా 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 నేను మారాలి అని. తుమ్కో అప్నికో బచానా హై. కాబట్టి కుమారులు ఎలా ఉండాలి, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి గృహస్థ జీవితం నుండి. बाबा आया ही पावन बनाने के थे, स्वर्ग की बादशाही का वर्षा देने आए, इसलिए पवित्र बनना पड़े। पतित बनेंगे तो पतित होकर मरेंगे, स्वर्ग के सुख देख नहीं सकेंगे। బాబా వచ్చింది పావనంగా తయారు చేయటానికి, స్వర్గ రాజ్యాధికారం యొక్క పదవి ఇవ్వటానికి. అందుకే పవిత్రంగా తయారవ్వాలి మరి అని చెప్తున్నారు బాబా. పతితంగా తయారైతే పతితులై చావాల్సి వస్తుంది, అంతిమ స్థితి ఉంటుంది మీది, పతిత స్థితిలో చనిపోతారు కదా. అలాగే స్వర్గ సుఖాలు చూడలేరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. స్వర్గ में तो बहुत मौज है, हीरे जवाहरों के महल हैं. స్వర్గంలో చాలా ఆనందాలు ఉంటాయి, వజ్ర వైడూర్యాల భవనాలలో ఉంటారు మీరు. वहीं राधे कृष्ण फिर लक्ष्मी नारायण बनते तो लक्ष्मी नारायण को भी इतना प्यार करना चाहिए. రాధా కృష్ణులే లక్ష్మీ నారాయణలు అవుతున్నారు కదా, ఇద్దరు ఒకటే కదా, జన్మ అనేది ఇద్దరిది. మరి లక్ష్మీనారాయణను కూడా అంతే ప్రేమించాలి, రాధాకృష్ణులను ప్రేమించేంతే. अच्छा कृष्ण को प्यार करती फिर राधे के क्यों गुम कर दिया है. కృష్ణుని చాలా ప్రేమిస్తారు, మళ్ళీ రాధాను ఎందుకు మాయం చేసేసారు. कृष्ण जन्माष्टमी पर कृष्ण को झूला झुलाते माताएं कृष्ण को बहुत प्यार करते, राधे को नहीं. కృష్ణాష్టమి వచ్చిందంటే మాతలు ఊయల కట్టి కృష్ణుడు బొమ్మ వేసి ఊపుతారంట, మళ్ళీ రాధను అంత ప్రేమించరు అంటున్నారు బాబా. और फिर ब्रह्मा जो कृष्ण बनने वाले उनकी इतनी पूजा नहीं है, जगदम्बा की तो बहुत पूजा करते हैं, जो सरस्वती ब्रह्मा की बेटी. ఇక్కడ రహస్యం చూడండి, కృష్ణుడు ఎవరు, బ్రహ్మ బాబా కదా అవుతారు. అయితే బ్రహ్మ బాబా కృష్ణుడు అయ్యే రూపమే కదా, భవిష్యత్తులో కృష్ణుడు అవుతారు. బ్రహ్మగా ఉన్నప్పుడు అంత పూజ జరగలేదు, అంత ప్రేమ ఇవ్వలేదు. కృష్ణుని రూపానికి చాలా ప్రేమ ఇచ్చారు. మరి రాధ ఎవరు, మమ్మ జగదంబ సరస్వతి. ఆమెది చూడండి సంగమీగ రూపానికి చాలా విలువ ఇచ్చారు. అంబా పూజలు మేళాలు చేసి మహిమ అంబాని ప్రేమిస్తారు. అందుకే సతీగ రూపం రాధది అక్కడ మాయమైంది. బ్రహ్మాబాబాది సంగమీగ రూపం మాయమైంది, మహిమ కృష్ణుని రూపం బయటకు వచ్చింది. మమ్మాది అంబా రూపం బయటకు వచ్చింది మహిమలో, రాధా రూపం మాయమైంది అని చెప్తున్నారు బాబా. और फिर ब्रह्मा जो कृष्ण बनने वाले उनकी इतनी पूजा नहीं, जगदम्बा की तो बहुत पूजा करते, जो सरस्वती ब्रह्मा की बेटी. आ सरस्वती ब्रह्मा एक पुत्री के कदा अम्बा आदि देव ब्रह्मा का सिर्फ अजमेर में मंदिर है. अब मम्मा है ज्ञान ज्ञानेश्वरी, तुम जानते वो ब्राह्मणी, वो कोई स्वर्ग के आदि देवी नहीं है, ना कोई 8 भुजाएं, मंदिर में 8 भुजाएं दिखाई है. ఆది దేవుడు బ్రహ్మ యొక్క మందిరం కేవలం అజ్మీర్లో మాత్రం ఉంది దేశం మొత్తంలో, కానీ అంబాది ఎక్కడంటే అక్కడే ఉంది. మమ్మ జ్ఞాన జ్ఞానేశ్వరి అయ్యారు, బ్రాహ్మణి అయ్యారు. ఆమె స్వర్గంలో ఉండే ఆదిదేవి కాదు అంబ అంటే, సంగమయుగ రూపం అది. 8 భుజాలు కూడా లేవు, కానీ మందిరాల్లో అలా 8 భుజాలతో చూపించేశారు. बाप कहते माया के राज्य में झूठ ही झूठ, एक बाप ही सत्य जो सच बताते मनुष्य से देवता बनाने के लिए उस जिस्मानी ब्राह्मणों द्वारा
तो तुम कथाएं आदि सुनते सुनते इस हालत में पहुंच गए हो. శివ్ బాబా చెప్తున్నారు మాయా రాజ్యంలో అసత్యమే అసత్యం ఉంది. ఒక బాబా ఏ సత్యం వినిపిస్తున్నారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేయటం కోసం. శారీరక బ్రాహ్మణుల ద్వారా కథ మీరు వింటూ వింటూ ఈ పరిస్థితికి వచ్చేస్తారు. శాస్త్రాలు కథలు వింటూ. अब मौत सामने खड़ा है. बाबा कहते हैं जब झाड़ की जड़ीबूट अवस्था होती है तब कली के अंत में कल्प के संगम युग पर मैं आता हूँ. मैं युगे युगे नहीं आता हूँ. బాబా చెప్తున్నారు దిగిపోతూ దిగిపోతూ మృత్యు ఎదురుగా నిలిచి ఉంది. అంతవరకు వచ్చేస్తాం మనం. ఇప్పుడు శిథిలావస్థకు వచ్చేసింది ఈ వృక్షం. అందుకే కలియుగ అంత్యం, కల్పం యొక్క సంగమయుగం, అప్పుడు నేను వచ్చేస్తున్నాను చెప్తున్నారు బాబా. అంతేకాని యుగ యుగంలో రాను నేను. मैं कच्छ मच अवतार वरा अवतार नहीं लेता हूँ. मैं कन कन में नहीं रहता हूँ. కచ్చ అవతారం మచ్చ అవతారం వరహ అవతారం ధరించి రాను. సంగమ యుగంలో ఒకసారి వస్తాను, ఒక మానవతనంలో వస్తారు బాబా. ఈ అవతారాలన్నీ తీసుకోరు కదా, యుగ యుగంలో రారు కూడా. కణకణంలో కూడా నేను ఉండను అని చెప్తున్నారు బాబా. తుమ్ ఆత్మ ఏ బీ కణకణ మీద నెహి జాతి తుమ్మే कैसे जाऊंगा. మీరు ఆత్మ కణకణంలో వెళ్ళి ప్రవేశిస్తారా ఏంటి? మానవ జన్మల్లోనే వస్తున్నారు కదా. అటువంటిది మీ తండ్రి నేను ఎలాగా ఇసుక రేణువులు కణకణంలో ఉంటాను అంటున్నారు బాబా. मनुष्य के लिए कहते वो जानवर भी बनते, वो तो आने की ऊनिया ही गिनती कर ही नहीं सकते. మనుషుల కోసమైతే జంతు జన్మ కూడా తీసుకుంటారని రాశారు. అలా ఆలోచిస్తే అనేక జన్మలు అయిపోతే లెక్క పెట్టలేం జంతువుల్లో పుట్టేది ఉంటే ఒకవేళ. बाप कहते राइट बात, अब मैं तुमको समझाता. अब जज करो 84 लाख जन्म सत्य है या झूठ. इस झूठी दुनिया में सच कहाँ से आए. सच तो एक ही होता है. బాబా చెప్తున్నారు రైట్ ఏంటనేది నేను వచ్చి మీకు చెప్తున్నాను, కానీ మీరు నిర్ణయం తీసుకోండి ఏది రైట్ అనేది. 84 లక్షల జన్మలు రైటా, అదే అసత్యమా? ఈ అసత్య ప్రపంచంలో సత్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎక్కడి నుండి వస్తుంది సత్యం? సత్యం అయితే ఒక శివ్ బాబాయే కదా. బాప్య అక్కడ సత్య असत्य का निर्णय करते. సత్యం కాబట్టి బాబా వచ్చినప్పుడు సత్య అసత్యాల యొక్క నిర్ణయం ఇస్తున్నారు మనకు. माया ने सबको असत्य बना दिया है, बाप आकर सबको सत्य बनाते. మాయా అందరినీ అసత్యంగా తయారు చేసేసింది, బాబా వచ్చి అందరినీ సత్యంగా తయారు చేస్తున్నారు. अब जज करो राइट कौन. तुम्हारे इतनी गुरु गोसाई राइट, ये एक बाप राइट. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి ఎవరు రైట్. ఇంతమంది గురువులు, గురు గోసాయిలు, వాళ్ళు చెప్పింది రైటా, ఒక బాబా చెప్పింది రైటా? एक राइटर्स बाबा ही राइटर्स दुनिया की स्थापना करते. वहाँ बेकायदे कोई काम होता नहीं, वहाँ किसको विष नहीं मिलता. ఒక్క సత్యం అయిన బాబానే సత్యమైన ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు. సత్యయుగంలో నియమ విరుద్ధమైన పని ఏది జరగదు, ఎవరికి విషము వికారాలు అనేవి అక్కడ దొరకదు అని చెప్తున్నారు బాబా. వికారాలు ఉండవు. तुम जानती हो हम भारतवासी बराबर देवी देवता थे, अब पतित बन गए हैं, पुकारते भी है पतित पावन आवो. यथा राजा रानी तथा प्रजा सब पति थे, तब तो लक्ष्मी नारायण आदि को पूजते हैं ना. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు భారతవాసీలు మనం దేవీ దేవతలుగా ఉండే వాళ్ళం, పునర్జన్మలో వస్తూ పతితులైపోయాము, అందుకే పిలుస్తున్నారు పతిత పావన రండి అని. యథా రాజారాణి తథా ప్రజ అందరూ పతితులైపోయారు. అందుకే లక్ష్మీనారాయణలు మొదలైన దేవతల యొక్క విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. వాళ్ళు పవిత్రులు, మేము పతితులము అని. भारत में ही पवित्र राजा ये थे, अब अपवित्र हैं, पवित्र को पूजते हैं. భారతదేశంలోనే పవిత్రమైన రాజులు ఉండేవారు, ఇప్పుడు అపవిత్రంగా అయిపోయారు, పవిత్రులను పూజిస్తున్నారు విగ్రహాలు పెట్టి. अब बाबा आकर तुमको महाराजा महारानी बनाते तो पुरुषार्थ करना चाहिए. బాబా వచ్చి మిమ్మల్ని మహారాజా మహారాణిగా తయారు చేస్తున్నారు కాబట్టి అటువంటి పురుషార్థం చేసుకోవాలి. ఏం పురుషార్థం చేయాలి? महाराजा महारानी है. बाकी 8 भुजा वाला तो कोई है ही नहीं. लक्ष्मी नारायण को भी
దో భుజాయి, 8 భుజాలతో ఎవరు ఉండరు. లక్ష్మీనారాయణలో కూడా 2 భుజాలే ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. చిత్రం మే ఫిర్ నారాయణ కో సావరా, लक्ष्मी को गोरा दिखाते. अब एक पवित्र एक अपवित्र कैसे हो सकता? तो चित्र झूठे हुए ना. చిత్రాలలో నారాయణ్ణి నల్లగా, లక్ష్మీదేవిని తెల్లగా చూపిస్తారు. తెలుపు పవిత్రత అనుకుంటే ఒకరు పవిత్రంగా ఉండి ఇంకొకరు అపవిత్రంగా ఉన్నారా ఏంటి? లక్ష్మీనారాయణలో ఒకరు నల్లగా ఒకరిని తెల్లగా చూపించడానికి. అంటే ఈ చిత్రాలు కూడా అసత్యము అయ్యాయి కదా. अब बाप समझाते राधे कृष्ण दोनों गोरे थे, फिर कामचित्ता पर बैठ दोनों सावरे हो गए. एक गोरा एक सावरा तो हो ना सके. రాధాకృష్ణులు ఇద్దరు తెల్లగానే సుందరంగానే ఉండేవారు. మళ్ళీ ఇద్దరు పునర్జన్మల్లో వస్తూ ఏ జన్మ నుండి అయితే కామచిత్తి మీద కూర్చున్నారో అప్పటి నుండి నల్లబడిపోయింది ఇద్దరి ఆత్మ. అంతేకాని ఒకే జన్మలో ఉన్నప్పుడు ఒకరు నల్లగా, కృష్ణుడు నల్లగా, రాధ తెల్లగా అలాగా ఉండే అవకాశం లేదు. అంటే శరీర రూపం కాదు బాబా చెప్తున్నది, ఆత్మక్య రూపం. శరీరాలు కూడా అక్కడ ఎవరు నల్లగా ఉండరు సత్యగంగా. कृष्ण को श्याम सुंदर कहते, राधे को श्याम सुंदर क्यों नहीं कहते? ये फर्क क्यों रखा है? जुड़ा तो एक जैसा होना चाहिए. శ్యామ సుందరుడు అంటారు కృష్ణుడు, రాధని అలా అనరు. జోడీ కదా, ఇద్దరికి తేడా ఎందుకు వచ్చింది? ఒకేలా ఉండాలి. ఆమె కూడా శ్యామ సుందరి కావాలి. అభి తుమ్ జ్ఞాన్ చిత్త పర్ బైఠే తుమ్ ఫిర్ కామ్ చిత్త పర్ క్యూ బైఠతే హో. ఇప్పుడు అర్థమైంది కదా, జ్ఞాన చిత్తి మీద కూర్చుంటే సుందరం అవుతుంది ఆత్మ. మంది కృష్ణుడే కాదు, రాధ ఆత్మ కూడా. జ్ఞానచిత్తి మీద కూర్చున్నాం కదా, మళ్ళీ కామచిత్తి మీద ఎందుకు కూర్చుంటారు? జ్ఞానచిత్తి దొరికేక. बच्चों को भी ये पुरुषार्थ कराना है. हम ज्ञान चित्त पर बैठे, तुम फिर काम चित्त पर बैठने की चेष्टा क्यों करते हो? మీ పిల్లల ద్వారా కూడా ఈ పురుషార్థం చేయించాలి. మేము ఈ జ్ఞానం తెలుసుకొని జ్ఞానచిత్తి మీద కూర్చున్నాము కదా, మీరు మళ్ళీ వివాహం చేసుకొని కామచిత్తి మీద కూర్చోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీరు కూడా జ్ఞానచిత్తి మీద కూర్చోండి అని మన పిల్లలకు కూడా నేర్పించాలి మీరు అని చెప్తున్నారు బాబా. వినలేదనుకోండి, వాళ్ళ ఇష్టం. अगर पुरुष ज्ञान उठाता, स्त्री नहीं उठाती तो भी झगड़ा पड़ जाता है. यज्ञ में विघ्न तो बहुत पड़ते हैं. ये ज्ञान कितना लंबा चौड़ा है. పురుషులు జ్ఞానంలోకి వచ్చి వాళ్ళ ఇంటిలో ఉన్న స్త్రీ వాళ్ళ భార్య జ్ఞానంలో రాకపోతే కూడా గొడవలు అయిపోతూ ఉంటాయి. ఇదే యజ్ఞంలో పడే విఘ్నాలు. బాబా చెప్తున్నారు, ఈ జ్ఞానం ఎంత పొడుగుగా ఉంది. जब से बाबा आया है तो रुद्र जब से बाबा आया है तो रुद्र यज्ञ शुरू हुआ है. जब तक तुम ब्राह्मण ना बनो तब तक देवता बन नहीं सकते. బాబా శివ బాబా ఎప్పుడు వచ్చారో అప్పటి నుండి ఈ రుద్రయజ్ఞం ప్రారంభమైపోయింది కదా. ఎంతవరకు మీరు బ్రాహ్మణులుగా కారో ఈ యజ్ఞంలో అంతవరకు మీరు దేవతలు కాలేరు. శూద్ర పద్ధతి సే పవన్ దేవత బన్నేకి లియే బ్రాహ్మణ్ బన్నా పడేగా. ఎందుకంటే శూద్ర జన్మ మంది పతితులుగా ఉన్నాం. దీని నుండి దేవతలుగా పావనంగా తయారవ్వాలంటే మధ్యలో బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణ్ హీ యజ్ఞకి సంభాల్ కర్తే, ఇస్మే పవిత్ర బన్నా హై. ఇంకొకటి యజ్ఞం కదా బాబా రచించారు, యజ్ఞం కోసం బ్రాహ్మణులే కావాలి. కానీ పవిత్రంగా ఉండే బ్రాహ్మణులు కావాలి. ఇక్కడ भिखारी ब्राह्मणों कुदरती है यज्ञान की. बाकी कोई तेल जौ आदि इकट्ठे करके नहीं रखने जैसे और लोग करते. आफत के समय यज्ञ रचते, समझते भगवान ने भी ऐसा यज्ञ रचा था. అయితే ఇక్కడ నువ్వులు నవధాన్యాలు పట్టుకొని వచ్చి వేయడము అలాంటి యజ్ఞం కాదు, మెటీరియల్తో ఉన్న యజ్ఞం కాదు. అక్కడ ఆపదలు వస్తే అలాంటి యజ్ఞాలు రచిస్తారు కదా. ఎందుకు ఇలాంటి యజ్ఞాలు చేస్తున్నారంటే ఏమంటారు? భగవంతుడు రచించాడు యజ్ఞం, అందుకే మేము రచించాము. కానీ భగవంతుడు రచించింది ఇలాంటి యజ్ఞం కాదు అని చెప్తున్నారు బాబా. బాప్ తో कहते ये ज्ञान यज्ञ है, इसमें सब कुछ स्वाहा करना है. देह से जो सब कुछ है आहुति देनी, पैसा आदि नहीं डालना है. इनके ऊपर एक कहानी है. शिव बाबा చెప్తున్నారు ఇది జ్ఞాన యజ్ఞం కదా, దేహ సైతం అన్ని ఆహుతి ఇవ్వాలి. మీరు డబ్బులు అవి వేయడం కాదు,
యజ్ఞకుండంలో డబ్బులు ఏదైతే వేయరు కదా, నువ్వులు నవధాన్యాలు వేస్తారు. వాటి బదులు ఇక్కడ దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు అన్నింటి మీద మమకారం అనేది మన ఆహుతి ఇవ్వాలన్నమాట. ఈ యజ్ఞం కోసం ఈ కథలు కూడా రాశారు శాస్త్రాల్లో. దక్ష ప్రజాపిత అనే యజ్ఞ రచ. अब प्रजापिता तो एक ही प्रजापिता ब्रह्मा, फिर दक्ष प्रजापिता कहाँ से आया? दक्ष ప్రజాపిత యజ్ఞాన్ని రచించాడు అని, చాలా నిష్టగా యజ్ఞాలు ఎక్కువ చేసేవాడు అని దక్ష ప్రజాపిత కోసం పేరుంది శాస్త్రాల్లో. ఆ ప్రజాపిత ఎవరు? ఒకరే ఉంటారు కదా ప్రజలందరికీ పిత. అతడు ఎవరు? బ్రహ్మ. కానీ అక్కడ దక్ష ప్రజాపిత మళ్ళీ వేరేగా చూపించారు. వేరేగా ఎక్కడి నుండి వచ్చారు ప్రజాపిత? बाप प्रजापिता ब्रह्मा द्वारा यज्ञ रचते, तुम सब ब्राह्मण हो, तुमको मिलता है दादी का वर्षा. శివ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా యజ్ఞాన్ని రచిస్తున్నారు. ఇందులో మీరు బ్రాహ్మణులయ్యారు. తాతయ్య అయిన శివ బాబా నుండి వారసత్వం మీకు లభిస్తుంది. తుమ్ कहते ही हो हम शिव बाबा के पास आए थ्रू ब्रह्मा. ये शिव बाबा की पोस्ट ऑफिस है. ఏమంటారు? బ్రహ్మ ద్వారా శివ బాబాని కలవడానికి వచ్చాము అంటారు కదా పిల్లలు. అంటే శివ బాబాకు బ్రహ్మ బాబా ఏమయ్యారంట? పోస్ట్ ఆఫీస్. चिट्ठी भी लिखो तो शिव बाबा थ्रू ब्रह्मा, बाबा का निवास इसमें है. ఉత్తరం రాసినా కూడా టు శివ బాబా, కేర్ ఆఫ్ బ్రహ్మ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే శివ బాబా వచ్చి ఈ ఇల్లు అద్దెకి తీసుకొని నివసిస్తున్నారు కదా బ్రహ్మ బాబా శరీరం. ये सब ब्राह्मण पावन बनने के लिए ज्ञान योग सीख रहे हैं. तुम ऐसे नहीं कहेंगे हम पतित नहीं, हम पतित है, परंतु पतित पावन हमको पावन बना रहे हैं. और कोई मनुष्य मात्र पावन है ही नहीं, तब तो गंगा स्नान करने जाते हैं. బ్రాహ్మణులు మనందరం పావనంగా తయారవడం కోసం జ్ఞానం యోగం నేర్చుకుంటున్నాము. ఏ నేర్చుకుంటున్నాం? దేనికోసం? పావనంగా తయారవడం. మీరు ఇప్పుడు మేము పతితులు కాదు, మేము పతితులం కాదు, మేము బాగున్నాం పావన్, అలా మీరు గొప్ప చెప్పుకోగలరా? చెప్పుకోవటానికి లేదు. పతితులమే మనం కూడా, జన్మల్లో వస్తూ పతితులు అయిపోయాం. కానీ ఇప్పుడు పతిత పావనుడు బాబా వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. పతితంగా అయ్యేది లేదు ఇప్పుడు. ఇంకెవరు మానవ మాత్రులు పావనులు లేరు. అందుకే గంగలో స్నానాలు చేయడానికి వెళ్తూ ఉంటారు వాళ్ళు. अभी तुम जानते कि एक सदगुरु बाबा ही हमें पावन बनाती, उनकी श्रीमती है. बच्चे तुम मुझसे एक के साथ अपना बुद्धि योग जोड़ो. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఒక సద్గురు శివ్ బాబాయే పావనంగా తయారు చేయగలరు మనల్ని. అతడిచ్చి శ్రీమతం. పిల్లలారా, నా ఒక్కడితో మీ బుద్ధి యోగాన్ని జోడించుకోండి అని చెప్తున్నారు బాబా. జడ్జ్ కరో, చాహే ఉన్ గురువుం కే పాస్ జాओ, చాహే మేరీ మత్ పర్ చలో, మీరే నిర్ణయించుకోండి. ఆ లౌకిక గురువుల దగ్గర వెళ్ళి నడుస్తారో, నేనిచ్చే శ్రీమతం మీద నడుస్తారో మీ ఇష్టం. तुम्हारा तो एक ही बाप टीचर सदगुरु है, बेहद का बाप. सभी मनुष्य मात्र को कहते आत्मा अभिमानी बनो. ఇక్కడ మీకైతే ఒక శివ్ బాబాయే తండ్రి, టీచర్, సద్గురు, అనంతమైన తండ్రి. మానవ మాతృలందరికీ చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆత్మాభిమానిగా తారవండి. దేవతయే ఆత్మాభిమాని అవుతే. यहाँ तो ये ज्ञान किसी में है नहीं. దేవతలు ఆత్మాభిమానిగా ఉంటారు అక్కడ. ఇక్కడైతే ఎవరిలో ఆత్మ జ్ఞానమే లేదు. सन्यासी तो कह देते आत्मा से परमात्मा, आत्मा ब्रह्म तत्व में लीन हो जाती है. ऐसी बातें सुनते सुनते तुम कितनी दुखी पतित बन पड़ी हो. भ्रष्टाचारी पतित उनको कहा जाते जो विकार से पैदा होते हैं. సన్యాసులకు కూడా ఆత్మ జ్ఞానం తెలియదు. ఆత్మే పరమాత్మ అని చెప్పేస్తారు, లేదా ఆత్మ బ్రహ్మతత్వంలో లీనమైపోతుంది చెప్పారు కదా. ఆత్మజ్ఞానం క్లియర్గా లేనట్టే కదా వాళ్ళ దగ్గర కూడా. ఇలాంటి విషయాలు వింటూ వింటూ మీరు ఎంత దుఃఖిగా పతితులుగా అయిపోతూ వచ్చారు, దిగిపోయారు. ఆత్మజ్ఞానం సరైంది అక్కడ దొరకకనే కదా పతితులు అవ్వటం. అంటే అర్థం ఏంటి? భ్రష్టాచారి అవ్వడం. పతితులు అవ్వడం అంటే వికారాలతో జన్మించటమే పతిత స్థితి. वो रावण राज्य में भ्रष्टाचारी काम ही करते, फिर गुलगुल बनाने के लिए बाप को ही आना पड़ता है. కాబట్టి వికారాలతో జన్మించే మానవులు ఈ రావణ రాజ్యంలో భ్రష్టాచారి పనులే చేస్తూ ఉంటారు.
అటువంటి సమయంలో మళ్ళీ పుష్పాలలాగా తయారు చేయడానికి బాబాయే రావాల్సి వస్తుంది. భారత్ మే హీ ఆతే హై, బాప్ कहते तुमको ज्ञान और योग सिखलाता हूँ. దీనికోసం భారతదేశంలోనే వచ్చి నేను మీకు జ్ఞానం మరియు యోగం నేర్పిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. 5000 वर्ष पहले भी ये तुमको सिखला कर स्वर्ग का मालिक बनाया था, फिर से बनाता हूँ, कल्प कल्प में आता ही रहता है, इसकी नादी ने अंत है. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇలాగే మీకు జ్ఞానం యోగం నేర్పించి స్వర్గానికి మాలికులుగా తయారు చేశాను, మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తున్నాను. కల్పకల్పం ఇలాగే వస్తూ ఉంటాను, దీనికి ఆది ఉండదు అంతు ఉండదు. నేను రావడం అనేది డ్రామా అనేది చక్రం చల్తాయి రేతాయి, చక్రం తిరుగుతూనే ఉంటుంది ప్రళయకితో బాతిని. ఇది ఏం ప్రళయం అయిపోతుందని విషయమే లేదు. तुम बच्चे इस समय इस अविनाशी ज्ञान रत्नों से झोली भरते हो. शिव बाबा को कहते बम बम महादेव, बम बम आता शंख ध्वनि कर हमारी झोली भर दो. పిల్లలు మీరు ఈ సమయంలో అవినాశి జ్ఞాన రత్నాలతో జోలి నింపుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? జ్ఞానరత్నాలతో జోలి నింపుకుంటున్నారు. ఇది మనకి సంస్కారంలో అనుభవాలు ఉండిపోవడం వల్లనే భక్తిలో బం బం మహాదేవ భరదే జోలి అని పిలిచారు. బం బం ధ్వని అంటే శంఖధ్వని, శంఖధ్వని చెయ్యండి జోలి నింపండి అని పిలిచారు అని చెప్తున్నారు బాబా. ఈ మురళియే కదా శంఖధ్వని. ఇప్పుడు బుద్ధిలో జ్ఞానం అనేది ఉంటుంది కదా మీకు. ఆత్మా మే హీ సంస్కార్ హై, ఆత్మా హీ పढ़कर इंजीनियर बैरिस्टर आदि बनती. अभी तुम आत्मा क्या बनेंगी? ఆత్మలోనే సంస్కారం నిండుతూ ఉంటుంది. ఆత్మే చదువుకుని ఇంజనీర్ అని బ్యారిస్టర్ అని ఇలా తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆత్మలో రోజు జ్ఞానం యోగం నేర్చుకుంటున్నారు కదా, మీరేమవుతారు? ఏమవుతారు? कहते हो बाबा से वर्षा लेकर लक्ष्मी नारायण बनेंगे. ఇక్కడ కూర్చొని చదువుకుంటే ఏమవుతారు? బాబా నుండి వారసత్వం తీసుకుని లక్ష్మీనారాయణలు అవుతాము అని చెప్తున్నారు పిల్లలు. ఆత్మ పునర్జన్మతో जरूर लेती, ये समझने की बातें हैं ना. कोई को सिर्फ ये 2 अक्षर कान में डालो, तुम आत्माओं शिव बाबा को याद करो तो स्वर्ग की बादशाही मिलेगी. कितना सहज है. ఆత్మ తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఎవరు కలిసిన 2 మాటలు వాళ్ళ చెవిలో వినిపించేయండి. మీరు శరీరం కాదు, ఆత్మ. శివ్ బాబా మీ తండ్రి. శివ్ బాబాని జ్ఞాపకం చేసుకుంటే స్వర్గ రాజ్యం మీకు దొరుకుతుంది. ఈ 2 మాటలు చెప్పండి. ఇంత సింపుల్, ఇంత సహజం. एक ही बाप सत्य बताते, सबको सदगति देते, बाकी सब झूठ बताकर दुर्गति ही करेंगे. ఒక బాబాయే సత్యం వినిపిస్తున్నారు. అందరికీ సద్గతి దొరుకుతుంది సత్యమైన జ్ఞానం వినిపించినప్పుడు. మిగిలినంతా అసత్యం, దానివల్ల దుర్గతియే పొందుతూ వచ్చారు. ये शास्त्र आदि भी सब बाद में बने. भारत का शास्त्र की गीता है, कहते परंपरा से चले आए, परंतु कब से? समय से सृष्टि को लाखों वर्ष हुए. శాస్త్రాలు తర్వాత తారయ్యే ద్వాపరే గుండి భారతదేశం యొక్క శాస్త్రం అయితే లెక్కలోకి ఉండేది ఒక గీతయే. ఎప్పటి నుండి ఉందంటే పరంపరంగా నడుస్తుంది అంటున్నారు. పరంపర అంటే ఎప్పటి నుండి అంటే లక్షల సంవత్సరాల పూర్వం నుండి అంటారు. సృష్టికి లక్షల సంవత్సరాలు ఉంది అనుకుంటూ ఉంటారు. అచ్చా तुम बच्चे बाबा के लिए अंगूर ले आते हो, तुम ही लाती हो, तुम ही खाती हो, मैं नहीं खाता हूँ. ఈరోజు గురువారం కదా, పళ్ళు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. బాబా కోసం ద్రాక్ష పళ్ళు తెస్తూ ఉంటారు పిల్లలు. తెచ్చారేమో ఆ రోజు క్లాస్లో పిల్లలు ఎవరో. బాబా చెప్తున్నారు, మీరే తింటారు నాకు భోగు పెట్టి, నేనేం తినాను ఆ ద్రాక్ష పళ్ళు మీరు తెచ్చిన అంటున్నారు బాబా. మైతో అభోక్తా, నేను తినేవాడిని కాదు, అభోక్తను. सतयुग में भी तुम्हारे लिए महल बनाते हैं, यहाँ भी तुमको नए महल में रखता हूँ, हम तो पुराने में रहते. ये वंडरफुल बाबा है. సతయుగంలో కూడా మీకోసం మహల్ తయారు చేసి ఇస్తున్నాను నేను. ఇక్కడ సంగమయుగంలో కూడా కొత్త భవనాలు కట్టించి వచ్చే పిల్లల్ని ఉంచుతూ ఉంటాను మధుబన్లోని. నేనైతే పాత కుటీరంలోనే నివసిస్తాను అని చెప్తున్నాను బాబా. వండర్ఫుల్ బాబా కదా, అద్భుతమైన తండ్రి. ఏ బాప్ భీ హే తో మెహబాన్ భీ హే. తండ్రి కూడా అయ్యారు, అతిథి కూడా అయ్యారు బాబా మనకు. బాంబే మే జాయే తో మెహమాన్ కहेंगे ना,
బ్రహ్మ బాబా మరి బాంబే కూడా వెళ్తూ ఉండేవారు కదా, అప్పుడు శివ్ బాబా కూడా మరి బ్రహ్మ బాబాలో వచ్చి మురళి చెప్పేవారు. అయితే బాబా చెప్తున్నారు, అక్కడ వెళ్ళినప్పుడు బాంబేలోని అతిథి కూడా అవుతున్నారు కదా బాబా, తండ్రే కాకుండా. యూँ तो ये बहुत बड़ा सारी दुनिया का मेहमान है. ఎగ్జాంపుల్గా బాబా చెప్పారు, ఒకవేళ బాంబే వెళ్ళారనుకోండి బాబా, బాబా అక్కడ తండ్రితో పాటు అతిథి అయినట్టు ఇప్పుడు ప్రపంచం అంతటికి అతిథి అయి ఉన్నారు, అనంతమైన అతిథి శివబాబా, బ్రహ్మ బాబా. శివబాబా మెయిన్ పరనామం నుండి అతిథిగా వచ్చారు ఈ ప్రపంచంలో. इनको आने और जाने में देर नहीं लगती. मेहमान भी వండర్ఫుల్ హే. ఎంత అద్భుతమైన అతిథి చూడండి, రావడానికి వెళ్ళడానికి టైం పట్టదంట అతనికి, సెకండ్లో వచ్చేస్తుంటారు, సెకండ్లో వెళ్ళిపోతూ ఉంటారు. दूर देश के रहने वाले आए देश पर आए तो मेहमान हुआ ना, आते तुमको गुल गुल फूल बनाए वर्षा देने, कोडी सीरे जैसा बनाने. బాబా కోసమే పాటలు పాడారు. దూరదేశ నివాసి పరాయి దేశంలో వచ్చారు అంటే మరి అతిథి అయినట్టే కదా బాబా. అతడు మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి వారసత్వం ఇవ్వటానికే వస్తున్నారు. గుడిగవ్వ నుండి వజ్రతుల్యముగా తయారు చేయటానికి వస్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अविनाशी ज्ञान रत्नों की धारणा कर शंख ध्वनि करनी है. అవినాశి జ్ఞాన రత్నాలు ధారణ చేసుకుంటూ శంఖధ్వని చెయ్యాలి. సబ్కో ये ज्ञान रत्न देने हैं. శంఖధ్వని చేయడం అంటే అందరకు ఈ జ్ఞాన రత్నాలు ఇవ్వాలి, పంచిపెట్టాలి. सेकंड पॉइंट, सत्य और असत्य को समझकर सत्य मत पर चलना है. సత్యం మరియు అసత్యాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని సత్యమైన మతం పైన నడవాలి. कोई भी बेकायदे कर्म नहीं करना. ఏది కూడా నియమ విరుద్ధమైన కర్మ చేయకూడదు అని చెప్తున్నారు బాబా. వరదాన్, बुद्धि को बिजी रखने की विधि द्वारा व्यर्थ को समाप्त करने वाले सदा समर्थ भव. బుద్ధిని బిజీగా ఉంచుకునే విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తి చేసేటటువంటి సదా సమర్థముగా కండి. బుద్ధిని బిజీగా ఉంచుకునే విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తి చేసేటటువంటి సదా సమర్థముగా కండి. సదా समर्थ अर्थात शक्तिशाली वही बंदा जो बुद्धि को बिजी रखने की विधि को अपनाता है. సదా సమర్థంగా అంటే శక్తిశాలిగా ఎవరు తయారవుతారు? ఎవరైతే బుద్ధిని బిజీగా ఉంచుకునే విధిని ధారణ చేస్తారో, ఆచరిస్తారో, బుద్ధిని బిజీగా ఉంచుకునే విధిని, వాళ్ళే శక్తిశాలిగా తయారవుతారు. వ్యర్థకు సమర్థ बनने का సాధన సదా బిజీ లేనా. వ్యర్థము అనేది సమాప్తి చేసి సమర్థంగా తయారవడానికి సహజ సాధనమే సదా బిజీగా ఉండడం. इसलिए रोज सवेरे जैसे स्थूल दिनचर्या बनाते ऐसे अपनी बुद्धि को बिजी रखने का टाइम टेबल बनाओ कि इस समय बुद्धि में इस समर्थ संकल्प से व्यर्थ को खत्म करेंगे. సదా బిజీగా ఉండడమే సమర్థంగా తయారవడానికి సహజ సాధన. అందుకే రోజు అమృత వేళ లేచి మనం కూర్చున్నప్పుడే ఎలాగైతే స్థూలమైన దినచర్య ఒకటి సెట్ చేసుకుంటారో, ఈరోజు ఈ టైంకి ఈ పని, ఈ టైంకి ఈ పని నేను పూర్తి చేయాలని, అలా మీ బుద్ధిని బిజీగా ఉంచుకునే టైం టేబుల్ కూడా తయారు చేసుకోండి. బుద్ధిని బిజీగా ఉంచుకునే టైం టేబుల్ కర్మలదే కాకుండా బుద్ధిని బిజీగా ఉంచుకునే టైం టేబుల్. ఈ సమయంలో బుద్ధిలో నేను ఈ సమర్థ సంకల్పం పెట్టుకుని వ్యర్థాన్ని సమాప్తి చేస్తాను అని ఒక హోంవర్క్ బుద్ధికి సెట్ చేసేసుకోండి ఉదయమే. బిజీ रहेंगे तो మాయ दूर से वापस चली जाएगी. మీరు బిజీగా ఉండడం చూస్తే మాయ దూరం నుండి తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్,
दुखों की दुनिया को भूलना है तो परमात्मा प्यार में सदा खोए रहो. దుఃఖాల ప్రపంచాన్ని మరవాలి అంటే పరమాత్మ ప్రేమలో సదా ఇమిడిపోయి ఉండండి, లీనమైపోయి ఉండండి. దుఃఖాల యొక్క ప్రపంచాన్ని మరవాలంటే పరమాత్మ ప్రేమలో సదా లీనమైపోయి ఉండండి. దాన్ని ఏమంటారు? లవ్లీనెస్ స్థితి. దుఃఖాలు రావని కాదు, వస్తాయి. దుఃఖ ప్రపంచంలోనే ఉన్నాము, వస్తూ ఉంటాయి దుఃఖాలు మనకు కూడా. కానీ అది మనకు అంటకుండా ఉండాలంటే మనం ఎప్పుడు పరమాత్మ ప్రేమలో లీనమై ఉండే అభ్యాసంలో ఉండాలి. అలాంటి ఏకరస స్థితి, లవ్లీన స్థితి తయారైపోతే దుఃఖాల యొక్క ఎఫెక్ట్ మన బుద్ధి పైన పడదు, మన స్థితి పైన పడదు. అచ్చా, బాబా ఎంత మంచి మంచి విషయాలు చెప్పేశారు, మనకి ఎంత రిఫ్రెష్ చేశారు బాబా. బాబా ఏం చెప్తున్నారు? సతీగల దుఃఖం ఇచ్చే రావణుడు ఉన్నాడు, కానీ ఈ జన్మలో కూడా దుఃఖం లేకుండా ఉండాలంటే శ్రీమతాన్ని ఫాలో అవుతూ నడవండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈ జ్ఞాన యజ్ఞంలో దేహ సైతం వీటన్నింటి నుండి బుద్ధిని తొలగించుకోవటం, ఇదే ఆహుతి ఇవ్వడం అనేది చెయ్యాలి. ఇంకా ఈ యజ్ఞాన్ని నడిపించే బ్రాహ్మణులుగా తయారై ఉండాలి మీరు. లౌకిక బ్రాహ్మణులు నాకు కుదరదు అని చెప్తున్నారు బాబా. అందుకే మీకు నేను బ్రాహ్మణులుగా జన్మ ఇచ్చాను, బ్రహ్మ వచ్చి బ్రహ్మ ద్వారా అని చెప్తున్నారు శివ్ బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? అవినాశి జ్ఞానరత్నాలు ధారణ చేసి శివ్ బాబా ఎలా ఇది శంఖధ్వని చేసి మీ జోలి నింపేస్తున్నారు, మీరు కూడా అందరికీ జ్ఞానరత్నాలు పంచిపెట్ట సేవ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? గురు గోసాయిల ద్వారా అసత్యమే వింటూ మీరు దుర్గతిలోకి వచ్చేసారు. ఇప్పుడు బాబా వచ్చి సత్యం చెప్తున్నారు, కానీ మీరు జడ్జి చేసుకోండి. సత్యం అసత్యం ఏంటనేది మీరు అర్థం చేసుకొని సత్యమతంపై నడవండి అని చెప్తున్నారు బాబా. బుద్ధిని బిజీగా ఉంచుకునే విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తి చేసే సదా సమర్థులు కండి. ఉదయమే బుద్ధి కోసం ఒక టైం టేబుల్ తయారు చేసేసుకోండి. పనులు ఉంటాయి, పనులు ఎలా ఈ టైంలో ఈ పని అని పెట్టుకుంటారో, ఈ పని చేసినప్పుడు లేదా ఈ సగం రోజు లేదా ఈ రోజు మొత్తంలో పని చేస్తూ కూడా నేనేమి అనుభూతి చేయాలి బుద్ధితో. కూర్చున్నప్పుడు నేను ఏం అనుభూతి చేయాలి, పని చేసినప్పుడు ఏం అనుభూతి చేసుకోవాలి, అవన్నీ ఒక సెట్ చేసేసుకోండి ప్రోగ్రామ్ బుద్ధిది కూడా అని చెప్తున్నారు బాబా. దాని ప్రకారంగానే ఆ స్వమానము లేకపోతే జ్ఞాన పాయింట్ యొక్క నషాయో అది మనం చేసుకుంటూ బిజీలో ఉంటే బుద్ధి మాయా దూరం నుండే వెళ్ళిపోతుందంట. చూసి వ్యర్థం అనేది వచ్చే అవకాశం ఉండదు, మన స్థితి లోపల నుండి శక్తిశాలిగా తయారైపోతుంది దీనివలన అని చెప్తున్నారు బాబా. పరమాత్మ ప్రేమలో సదా లీనమైపోయి ఉంటే దుఃఖ ప్రపంచం ఏంటో మనకి తెలీదు, దుఃఖ ప్రపంచంలో ఉంటూ కూడా. ఓం శాంతి. ఈ ఆదివారం మనకు ఈ చుట్టుపక్కల ఉన్న సెంటర్స్లో ఆత్మనిర్భర రైతు జాగృతి యాత్ర ఏదైతే మనం ప్రారంభించామో మన మార్చి నెలలోనే బొబ్బిలి నుండి, అది మార్చి 8కి మాక్వార్పాలెంలో క్లోజ్ అవుతుందన్నమాట. ఆ సందర్భంగా అక్కడ బ్రాహ్మణ పరివారం అందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు మాక్వార్పాలెం సెంటర్ నుండి. ఎంత వీలుంటే అంత అందరూ బయలుదేరి ఈ ప్రోగ్రాంకి వస్తే బాగుంటుంది. ఆ రోజు అక్కడ లోకల్ ఎమ్మెల్యే వస్తారు. ఇంతవరకు అయిన యాత్ర యొక్క అనుభవము రిపోర్ట్ మనం చెప్పుకుంటూ ఉంటుంది, దాని రిజల్ట్. తర్వాత మధ్యాహ్నం అందరికీ బ్రహ్మ భోజనం కూడా ఉంటుంది. అంటే చాలా రోజులైంది కదా, ఈ సందర్భమైన పెట్టుకుని పరివారం అందరూ మా దగ్గర రావాలని వాళ్ళ కోరిక అన్నమాట. అర్థమైందా? ఈ ఆదివారం ఉదయం 10 గంటలకల్లా అక్కడ చేరుకుంటే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక తిరిగి వచ్చేయచ్చు. 9-10 కల్లా చేరుకుంటే ఉదయం మీరు ఏది తినాలనుకున్నారో టిఫిన్ ఏంటి అది మీరు సెట్ చేసుకొని
నర్సీపట్నం వెళ్ళే నాన్ స్టాప్ బస్సులు వెళ్తాయి, నర్సీపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్లు ఉంటాయి. ఏదైనా ఆ బస్సు ఎక్కినట్లయితే మాక్వారపాలెం మధ్యలో వస్తుంది, నర్సీపట్నం కన్నా ముందు. అక్కడ మీరు వాళ్ళకి చెప్పి ముందుగా డ్రైవర్ కండక్టర్కి నాన్ స్టాప్ అయితే రిక్వెస్ట్ మీద ఆపించుకోవాలి. మామూలు ఎక్స్ప్రెస్ అయితే టికెట్ కూడా ఉంటుంది మాక్వారపాలెంకి. ఇలా ఎవరైనా వచ్చేయచ్చు, చాలా ఈజీ, పెద్ద కష్టం ఏం లేదు. రోడ్డు మీద దిగగానే అక్కడ ఓం శాంతి సెంటర్ ఏంటని చెప్పేస్తారు, బస్ స్టాండ్ల మీద దిగగానే. మరి ఎవరెవరు వస్తున్నారనేది మాకు సంఖ్య తెలిస్తే వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. మరి ఎవరెవరు వస్తున్నారని తెలిసినట్లయితే లిస్టు, ఒకవేళ ఎవరైనా మనకి గాడి నుండి అన్నీళ్ళు ఎక్కువ మంది బయలుదేరితే ఆ ఖాళీ ఉన్న దానిలో కూడా కొంతమంది అడ్జస్ట్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓం శాంతి. 2021లోని హార్ట్ అటాక్ వచ్చాక శరీరం విడిచిపెట్టారు. అప్పుడు కూడా 12 రోజుల నాడు కార్యం సందర్భంగా భోగ్ పెట్టించుకున్నారు వాళ్ళు. అయితే అప్పుడు అంత ఎక్కువ మంది క్లాస్కి ఇంకా వస్తున్నారనే స్టేజ్ లేదు. ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు భోగ్ పెట్టించారనమాట, అప్పల్ రజక్కయ్య పేరున. ఓం శాంతి.
याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत